అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో మొదటి రోజు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కున్బిల్లిలు నిర్వహించిన గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వెల్లువ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకల్ చెరువు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తంబలపల్లి కోర్టులో హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు. రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను పరిశీలించిన ఏపీ ఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్, ఎస్టేట్ లో వీధి దీపాలు వారంలో వేయిస్తామని హామీ. డీటెయిల్స్ చూస్తే సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్జీలపై సమాచారం కొరకు మీకోసం కాల్ సెంటర్ తో ప్రజా సమస్యలు వినాలని తెలిపారు. ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పట్ల పోలీసులు ఎల్లప్పుడూ జవాబుదారీతనంతో మెలిగి బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిల్లి స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు మరియు వేధింపులపై వచ్చిన అర్జీలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల సమస్యలను విన్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులకు న్యాయం జరిగినట్లు నిర్ధారించుకోవడమే కాకుండా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు, ఆన్లైన్ మోసాలు మరియు మహిళలపై జరుగుతున్న వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు ఆదివారం రాత్రి తంబలపల్లి కోర్టుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మరొక నిందితుడు జోగి రామును సైతం తంబలపల్లి కోర్టుకు పోలీసులు హాజరుపరిచారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును విచారణ నిమిత్తం పోలీసులు 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ పూర్తవడంతో ఆదివారం రాత్రి పోలీసులు తంబలపల్లి జేసీజే కోర్టుకు తీసుకువచ్చారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. మళ్లీ ఇద్దరు నిందితులు అయిన జోగి రమేష్, జోగి రామును సోమవారం మొలకల చెరువు పోలీసులు తంబలపల్లి కోర్టుకు హాజరుపరిచి మరికొన్ని రోజులు కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రామసముద్రం మండలంలో నేడు నిర్వహించిన ప్రజా దర్బార్ పెద్ద ఎత్తున మండల ప్రజలు పాల్గొన్నారు. తమకు అధికారుల నుండి పరిష్కారం కాని సమస్యల్లో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు 9 సార్లు పెంచి ప్రజలు మోయలేని భారాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దారని విమర్శించారు. 1000 రూపాయల కరెంటు బిల్లును 600కు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. మండల స్థాయి అధికారులతో చర్చించి ప్రజల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనుకుని అడగదు, కరోనా 2 సంవత్సరాలు వచ్చి మనుషులు మిగిలిపోయినారు. సో ఇప్పుడు 9 సార్లు కరెంట్ బిల్లులు పెంచి ప్రజలపైన తీవ్ర 1,29,000 కోట్ల ఆర్థిక భారానికి ప్రజలు పంచారు. ఆ 400 రూపాయలు వస్తున్న కరెంటు బిల్లు 1,200 రూపాయలు వస్తుంది. ఆ రోజు ఎవరెవరు ప్రజలకు 2019 నాటికి 400 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1,200 రూపాయలు వస్తుంది. సో 1:300 టైమ్స్ ఆ విధంగా పెంచిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికేమి పక్కనే మన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారు. వీళ్ళంతా కలుసుకొని మాట్లాడుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండారు, ఇంకా వీళ్ళకి 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ రేట్స్ కూడా రాపించుకోవాలి వీళ్ళ దగ్గర. రెండు ఉంటే వేస్ట్, ఒకటి కూడా మంచి బతకొచ్చు కూడా ప్లాన్ చేసినారు. కాకపోతే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఆ విధంగా ఇదే కాకుండా ఇప్పుడు
పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది. 2024 ఎలక్షన్ నాటికి 15వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 19వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు ఏడనపై బ్యాంకులో లోన్ అడిగితే మీ జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు పో సార్, ఇచ్చిన దానికే సరిగ్గా డబ్బులు రావడం లే, మళ్ళీ చూస్తాం పక్కన పోయి చెప్తాను. అటువంటి దానికి ఈరోజు గాడిలో పెట్టి ప్రతి 5వ తేదీ 10వ తేదీ 2వ తేదీ నిన్న నెలలే కొద్దిగా లేట్ అయింది, ఆ ముందు అంతా మీకు జీతాలు 5వ తేదీ లోపల ఇస్తున్నారు. ఏమి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేదు, అయినా కూడా ఏమి అన్ని కాలంలో పెట్టి అభివృద్ధి ఒక్క పక్క మీకు R&B రోడ్లో గుంతలు పూడ్చేదానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది. దానికి ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా 1000 రూపాయలు మీకు బిల్లు వస్తూ ఉంటే 600 రూపాయలు బిల్లు వచ్చేటట్టుగా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఎక్కడి నుంచి ఆయన తెస్తున్నారు? 4000 పెన్షన్ ఇస్తున్నాం, 6000 పెన్షన్ ఇస్తున్నాం, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఇవి కాకుండా మహిళలకు బస్సుల్లో ఫ్రీ 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఏ కార్యక్రమం సూపర్ 6 సూపర్ హిట్ చేసి మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ మిట్టమర్రి వాండ్లపల్లి ఎస్సీ కాలనీకి ఉన్న దారి సమస్యను పరిష్కరించాలని మాల మహానాడు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద మిట్టమర్రి వాండ్లపల్లి గ్రామస్తులతో మాల మహానాడు ధర్నా చేపట్టారు. అగ్రవర్ణాల నుంచి తమకు చేదరింపులు వేధింపులు ఎక్కువయ్యాయని, తమ గ్రామానికి ప్రభుత్వ స్కెచ్ ప్రకారం రోడ్డు సౌకర్యం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం మాట్లాడుతూ మిట్టమర్రి వాండ్లపల్లిలో 25 మాల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా జీవనం చేస్తున్నాయన్నారు. 1974 ప్రభుత్వం ఆ ప్రాంతవాసులకు పక్కా ఇల్లు కూడా మంజూరు చేసిందన్నారు. అయితే అదే గ్రామంలో ఉన్న 5 రెడ్ల కుటుంబాలు నిత్యం దళితులపై దూషణలకు దిగుతూ మానసికంగా వేధింపులు గురిచేస్తున్నారన్నారు. మా ఇళ్ల ముందు వెళ్లకూడదంటూ రోడ్డుకు అడ్డాలు వేయడం తదితర సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. చుట్టుపక్కల మా భూములే ఉన్నాయని మీరు రాకూడదంటూ కులం పేరుతో దూషిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అయితే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే మిట్టవారి వాండ్లపల్లి ఎస్సీ కాలనీకి ప్రభుత్వం కేటాయించిన దారిని ఏర్పాటు చేయాలని, అగ్రవర్ణాల నుంచి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కెచ్ ప్రకారం 24 గంటల్లో దారి ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి మా గ్రామాన్ని సందర్శించి మా సమస్యను పరిష్కరించి దారి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గుండా మనోహర్, మల్లెల మోహన్, యమల చంద్రయ్య, మిట్టవారి వాండ్లపల్లి చెందిన 25 కుటుంబాల గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మదనపల్లి మండలం మిట్టామరిపల్లిలో ఉన్నటువంటి దళితులు 25 కుటుంబాలు ఉంటున్నారు. కోళ్ళవేలు పంచాయతీ అది అడ్జాయినింగ్ టు టౌన్. ఇంత దగ్గరున్న ఆ పంచాయతీలో 25 కుటుంబాలు మాలలు ఉంటే 3-4 కుటుంబాలు రెడ్లు మాత్రమే ఉన్నారు. గతం నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా అక్కడ దారి ఉంది, ఆ దారిలో పోతా ఉన్నారు. అయితే ప్లాన్ లో ఉన్న దారిని వాళ్ళు దున్నేసి ఆ దారిలో పోతా ఉంటే ఆడవాళ్ళు పోతే బండ కూతురు తిట్టడం, నిద్ర లేస్తే మీ మగాలు చూడండి, మాలోళ్ళ మగాము, ఈ మాలోళ్ళ మగా ఉన్నారా, ఇంత ముందు రావాలా, మాట్లాడు అలా నువ్వు మాట్లాడదు. ఇంటి ముందు నడుస్తా ఉంటే మేము చూడేట్లుంది మా, మేము సిగ్గులేని వాళ్ళు మన మానసికంగా శారీరకంగా కుల దూషణలు చేస్తున్నా కూడా ఈ విషయాన్ని 1 సంవత్సర కాలంగా కూడా మేము అధికారుల దృష్టికి చూపిస్తున్నా, వాళ్ళ బాధలకు కూడా తెలియజేస్తున్నా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఆ సమస్యను మాలపల్లికి వచ్చిన విలేజ్ మ్యాప్ ప్రకారం ఉన్న రోడ్డు పూర్తిగా మాకు చూపించిన పక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో వీధి పోరాటాలకు సిద్ధమని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల. మాది కోళ్ళబైలు గ్రామము, మిట్టమర్రి వాండ్లపల్లి. మా ఊర్లో రోడ్డు సమస్య చాలా ఏళ్ళ నుంచి ఉంది. కాకపోతే అట్లా పోతే రెడ్డిస్ వాళ్ళు తిడతారు, మీరు వాళ్ళు తిడతారు, మీరు మాకు సపోర్ట్ చేయరు, మీ మగవాళ్ళని మీరు ఎందుకు దండించుకోలేరు, మీరు మగవాళ్ళని ఎందుకు పంపిస్తున్నారు రోడ్డు పరిష్కారాలకి అంటారు. ఏదేదో పాత గొడవలు అన్నారు సార్ వాళ్ళు. మాకంటూ రోడ్డు కానే కావాలా, లేకపోతే మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే ధర్నా చేస్తాము. మాకు ఈ కాలనీ వేరే చోట అయినా ఇవ్వండి, లేకపోతే ఆ రోడ్డు అన్నా పరిష్కరించండి సార్. మాకు రోడ్డు అంటూ కానే కావాలి. మదనపల్లి గ్రామీణ మండలం కొండమరపల్లి పంచాయతీ సచివాలయ ఆవరణంలో నేడు నిర్వహించిన సమావేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జయరాం యాదవ్, రమణ యాదవ్, కృష్ణ, మధు, రవీంద్ర, సచివాలయ సెక్రటరీ నవాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
ముస్లిం మత పెద్దలతో కలిసి ఇస్తిమా ప్రాంతాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు పర్యవేక్షించారు. వేలాదిగా ముస్లిం సోదరులు పాల్గొని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మదనపల్లి నియోజకవర్గం ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మత పెద్దలు వాలంటీర్లు ఏర్పాటును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిశీలించిన ఏపీఐఏసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ వారం రోజుల్లో ఎస్టేట్ లో వేయవలసిన వీధి దీపాలు పూర్తి చేయడం జరుగుతోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ఏపీఐఐసీ అధికారంతో కలిసి మదనపల్లిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన గురించి స్థానిక పారిశ్రామికవేత్తలతో చర్చించడం మరియు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొత్తం తిరిగి ప్రతి సమస్యను పరిశీలించి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం అలాగే నీటి వ్యవస్థ బలోపేతం కోసం స్థానికంగా ఉన్న ఐలా అడ్వైజర్ కమిటీ సభ్యులు మరియు స్థానిక పారిశ్రామికవేత్తలతో చర్చించి అధికారులను ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో అన్ని పనులు పూర్తి చేసి మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పారిశ్రామికవేత్తలకు తెలియజేయడం జరిగింది. అలాగే మదనపల్లిలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ లో టైలర్ల కొరత ఉందని యాజమాన్యం తెలియజేయడంతో త్వరలోనే ప్రభుత్వం తరపున టైలర్ల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కమర్షియల్ వాల్యూ పెరిగిన సందర్భంగా పారిశ్రామికవేత్తలు ఎవరైనా కమర్షియల్ గా వాళ్ళ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ని కన్వర్ట్ చేసుకోవాలి అంటే దయచేసి ఏపీఐఐసీకి మీ రిక్వెస్ట్లను త్వరగా అప్లై చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులు, స్థానిక పారిశ్రామికవేత్తలు మరియు జనసేన పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, రమణారెడ్డి, చిరంజీవి, రేవంత్, భారతి తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బ్రిటన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.